ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ చాలా బాగున్నారని దేవుని కృపను బట్టి నేను ఆశిస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈరోజు మీతో ఒక చిన్న మాట మీతో మాట్లాడాలి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి. కీర్తనలు 144:3-4 వచనాల్లో ఈ విధంగా ఉంది. అదేవిధంగా కీర్తన 8వ వచనంలో కూడా ఇలా ఉంటుంది. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. యోబు గ్రంథం 14వ వచనంలో ఉంటుంది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో ఇలా ఉంటుంది. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు. తన నాసికారంధ్రంలో ప్రాణం కలిగిన నరుని లక్ష్యపెట్టకము, వాణ్ణి ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. నిజమే కదా, మనం పుట్టిన తర్వాత పువ్వు ఏ విధంగానైతే మొగ్గేసి విడిచిన తర్వాత అది ఎంత అందంగా కనిపిస్తుందో, ఈవినింగ్కి వాడిపోయి రాలిపోతుంది. మన జీవితాలు కూడా అంతే కదా. అందుకే యోబు గ్రంథంలో యోబు భక్తుడు గారు ఇలా చెప్తున్నారు, పువ్వు వికసించినట్లు మనం పెరుగుతామంట. తర్వాత అది ఏ విధంగా ఈవినింగ్కి వాడిపోతుందో అలా కొద్ది దినములు అయిన తర్వాత మనము కనిపించం కదా, మట్టి నుంచి పుట్టాం కాబట్టి మట్టిలోనే కలిసిపోతూ ఉంటాం. అయితే దేవుడు మన జీవవాయువు మనలో ఊదాడు కాబట్టి, మనకి జీవం ఇచ్చాడు కాబట్టి, మనకి ఈ మాత్రం శక్తి బలం మన పనులు మనం చేసుకుంటూ మన జీవనం మనం కొనసాగిస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు, కేవలం దేవుడే మనకి శక్తిని కలిగజేశాడు. ఒకసారి దేవుడు నాకెందుకులే అని అనుకుంటే మనం ఈ విధంగా ఉంటామా? ఎప్పుడో నశించిపోతాం. చూడండి, కరోనా టైంలో ఎంత డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? వాళ్ళ డబ్బు వాళ్ళని రక్షించిందా? లేదు కదా. దేవుడు జీవం ఇస్తేనే, దేవుడు ఆరోగ్యం ఇస్తేనే, దేవుడు శక్తి ఇస్తేనే మన నాసికానందంలో ప్రాణవాయువు వదిలిన ఆ యేసయ్యకి మనం ఎంతగా స్తుతులు చెల్లించాలి, ఎంతగా మనం దేవుని కొనియాడాలి. నిజమే కదా ఫ్రెండ్స్. ఈ రోజుల్లో నడుచుకుని వెళ్తున్న వారే కానీ, ట్రైన్ మీద కానీ, బస్సుల మీద కానీ, బైక్ మీద కానీ వెళ్తున్న మనం క్షేమంగా మన రూల్స్ మనం పాటిస్తూ వెళ్తున్నప్పటికి కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం కూడా కొన్నిసార్లు ఉండటం లేదు. ఎలా వెళ్తున్నామో, ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎవరో ఒకరు రాంగ్ రూట్లో రావడము, లేకపోతే స్పీడ్గా వెళ్ళడము, ఏదో రకంగా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం క్షేమంగా ఇంటికి చేరుతున్నామంటే, ఈ రోజున ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అది కేవలం దేవుడిచ్చిన ఉచితమైన కృపే కదా. దేవుని కాపుదల లేకపోతే మనం అడుగు తీసి అడుగు కూడా వేయలేం. దేవుడు డే బై డే అంటే ప్రతిరోజు మనం నైట్ నిద్రపోయి ఉదయం లేవగానే మరొక రోజుని ఇస్తున్నాడు కదా, ప్రతి దినాన్ని ఇస్తున్నాడు కదా. అందుని బట్టి మనం దేవుడిని ఎంతగానో స్తుతించాలి. ప్రతి క్షణాన్ని ఇస్తున్నాడు. ఎంతోమంది క్షణాలు లేక, ఎంతోమంది ఈ దినము లేక ఎంతమంది లేకుండా ఉన్నారండి. కొంతమంది నిద్రలో చనిపోయిన వారు ఉన్నారు కదా. సో దేవుడు మనకి ఈ దినం ఇచ్చినందుకు, బహుమానంగా ఇచ్చినందుకు దేవుని స్తుతిద్దాం, సరేనా. ఎంతోమందికి ఆరోగ్యం లేక హాస్పిటల్లో ఉంటున్నారు. ఎన్నో జబ్బులతో, రోగాలతో, భయంకరమైన వ్యాధులతో ఉంటున్నారు. కానీ వారికంటే మనం ఎంత గొప్పవారం, శ్రేష్టమైన వారము కదా. దేవుడు మనకి ఆ మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దామా మరి. అందుకనే యోబు గారు ఎలా చెప్తున్నారు, మనం ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు.
నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడని కీర్తన గ్రంథంలో క్లియర్గా రాయించారు కదా. నరులు ఒట్టి ఊపిరిని, వారి దినములు దాటిపో నీడ వలె ఉన్నాయి. నిజమే కదా. నీడ మనకి ఎదురుగా సూర్యుడు ఉన్నప్పుడు, నెత్తి మీద ఉన్నప్పుడు మన నీడ వెనకాల ఉంటుంది. ఆ సూర్యుడు కాస్త ఇటువైపు వెనక్కి తిరిగిపోయినప్పుడు నీడ మళ్ళీ మాయమైపోతుంది కదా. అంటే ఉదయకాలం మనకి నీడ కనిపిస్తుంది, మధ్యాహ్నం సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు, సాయంకాలం అయ్యేటప్పటికి ఆ నీడ పోతుంది కదా. అదేవిధంగా మా దినములు కూడా చూడండి, 2023 మొన్నే న్యూ ఇయర్ జరుపుకున్నట్టుంది. అప్పుడే 2024లోకి వెళ్ళిపోతున్నాం మనం. డిసెంబర్ నెలాఖరులోకి వచ్చేసాం. అంటే రోజులు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయంటే దినములు అలా దాటిపోతున్నాయి. నీడ ఎలా కనబడుతుంది, పోతుంది అంతే. అంటే పువ్వు వికసిస్తుంది, వాడిపోతున్నంత వేగంగా. అంతే కదా. మన జీవం ఏ పాటిది, అంతలో కనబడే మాయమైపోయి ఆరువంటి మన జీవితాల్ని దేవుడు ఇంతగా కాచి భద్రపరుస్తున్నాడంటే ఆ యేసేకి మనం ఎంతగా కృతజ్ఞతలై ఉన్నాము. ఆ దేవుడిని మనం ఎంతగా స్తుతించాలి. దేవుడు ఇంత అల్పమైన మనల్ని పట్టించుకోవడం అంటే ఎంత గొప్ప. నిజమే కదా ఫ్రెండ్స్. అందుకని మనం దేవుడిని ఎంతగా స్తుతించాలో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన గురించి మనం ఆలోచిస్తే ఒకసారి మనం ఎంత బలహీనను, దేవుడు మనల్ని అంత బలవంతులుగా చేస్తున్నాడు. అంత ప్రతి విషయంలో మనకి జయాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాక మనల్ని ఒక గొప్ప తలగా ఉంచుతానంటున్నాడు. ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉంచుతానని చెప్తున్నాడు దేవుడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించాలి. ఈ వాగ్దానాలు ఇవన్నీ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఒకసారి మనం ఆలోచించి నమరు వేసుకుంటే దేవుడిని ఎంతగా స్తుతించగలమో అర్థమవుతుంది మనకి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.